నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మీరు తమిళని చూసిర్రు. తీన్మార్ మల్లన్న ఒకరి దగ్గర 50 లక్షలు డిమాండ్ చేసిండు. నిజంగా 50 లక్షలు డిమాండ్ చేసుడే కాకుండా ఆ అభ్యర్థి అసలు ఆ వ్యక్తి తీన్మార్ మల్లన్నకి 50 లక్షలు ఇచ్చిండు అని అతను చెప్పుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అసలు తీన్మార్ మల్లన్న 50 లక్షలు ఎందుకు డిమాండ్ చేసిండు, ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది? నిజంగా తీన్మార్ మల్లన్నకు 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి నిజంగా ఎందుకు గమ్మునున్నాడు? ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేడు? నిజంగా ఇంత పెద్ద అమౌంట్ చేతులు మారినప్పుడు అసలు ఎవరికి తెలియకుండా ఎందుకు జరుగుతుంది ఈ విషయం? 50 లక్షలు తీన్మార్ మల్లన్న ఎందుకు డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చిండు? నిజంగా 50 లక్షలు తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఈ వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా తీన్మార్ మల్లన్న 50 లక్షలు ఎందుకు డిమాండ్ చేసిండు? ఇది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఎవరు కానీ ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేసిండు తీన్మార్ మల్లన్న. ప్రతి ఒక్కరు అనుకునే మాట ఏంటంటే ఒక బ్లాక్ మెయిలరు ఆధారాలతో సహా నిరూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక వ్యక్తిని అతను చేస్తున్న అవినీతిని దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని ఇది చెప్తా ఉన్నారు కదా. ఇది ఒక్కసారి వినండి. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏం కథ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే ప్రయత్నం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్న పైన అనేకమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. మరి నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ తెలుసుకోవాలంటే గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం ఎట్లా జరుగుతుంది? అసలు పేదవాడు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, రెడ్డిలలో పేదవాడు కొట్టుకపోవాల్సిన పోస్ట్ను అసలు అన్ని రకాల అన్నిట్లలో ఆర్థికంగా బలంగా ఉండి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కింద సర్టిఫికేట్ తీసుకొని ఎట్లా తీసుకుపోతున్నారు అనేది ఒక క్లియర్గా వివరించే ప్రయత్నం చేసిండు. అది ఇంకా నేను చెప్పే కన్నా చూస్తే బాగుంటుంది. మీరు చూస్తే ఏ వ్యక్తి అసలు ఈ వ్యక్తి ఎందుకు 50 లక్షలు డిమాండ్ చేసిండు తీన్మార్ మల్లన్న అని ఎందుకు అడుగుతుండు, అసలు తీన్మార్ మల్లన్నకి 50 లక్షలు నిజంగానే ఇచ్చిండా అనే విషయం ఒకటి క్లారిఫికేషన్ వస్తుంది మీకు. అసలు తీన్మార్ మల్లన్న మీద 50 లక్షల నింద ఎందుకు వేస్తున్నారు, ఏం కథ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ర్యాంక్ వచ్చేసి 36,664. హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి 420129,260. ఎవరి అంటే గీడిపల్లి దీపిక, ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ కేటగిరీ, ఓసీ, ఫిమేల్, ఈడబ్ల్యూఎస్ కోటా. చూసారు కదా. ఇక్కడ చూసిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది, ఎట్లా ఈమెకు వచ్చింది అని అంటే ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అర్హులు. 8 లక్షల ఆదాయం దాటకూడదు. ఇగో ఆ అమ్మాయి వల్ల గీడిపల్లి దీపిక వల్ల నాన్న ఇగో ఈయన నామినేషన్ వేసిండు. దేనికి? జెడ్పీటీసీకి నామినేషన్ వేసి మాచారెడ్డి, జెడ్పీడీఓ నరసింహారెడ్డి, జీడిపల్లి ఈయన నామినేషన్ వేసి ఈ నామినేషన్ లో ఏం చెప్పిండు? ఎక్కేనా నీకు ఏం ఆస్తులు అంటే చెప్పిండు. ఇక నాకు 12 ఎకరాల ఆస్తి ఉందని చెప్పిండు. 12 ఎకరాల భూమి ఉందని చెప్పి 12 ఎకరాల ఆస్తి ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయని ఈడబ్ల్యూఎస్ కోటాలో మన బీసీ బిడ్డలకు రావాల్సిన సీట్ ఎత్తుకొని పోయిండు. ఇగో ఇది ఆధారం. ఇట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో రైట్ అర్థమైందా? దీపిక అనే అమ్మాయి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 12 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళ నాయనకు నర్సరెడ్డి అంటే ఆయనకు 12 ఎకరాల భూమి ఉన్నది. 12 ఎకరాల భూమి ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి 12 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి 5 ఎకరాల లోపున్న ఆర్థికంగా ఎకనామికల్ వీకర్ ఆర్థికంగా బలంగా లేని వాళ్ళ కోసం ఇచ్చేది. అది ఏంటంటే ఆర్థికంగా వీక్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద సర్టిఫికేట్ తీసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని గ్రూప్ 1లో ఉద్యోగం కొట్టేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగం కొట్టేసారు. అది ఆధారాలతో సహా నిరూపించింది. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మనం తెలుసుకోవాలి కదా. ఇగో ఈయన పేరు నర్సిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసిండు. ఇగో ఈయన నర్సిరెడ్డి. అయితే ఈయన ఏం చేసిండు? ఇప్పుడు ఈ అంశాలన్నీ బయటపెట్టినందుకు, తీన్మార్ మల్లన్న బయటపెట్టినందుకు ఆధారాలు సహా ఈడబ్ల్యూఎస్ కోటా కింద దొంగ సర్టిఫికేట్ తీసుకొని పేదలకు రావాల్సిన, రెడ్డిలలో పేదలకు రావాల్సిన, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రెడ్డిలలో పేదలకు రావాల్సిన సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు అన్నిట్లలో ఇప్పుడు 12 ఎకరాల భూస్వామి ఈయన పేదోడు ఎట్లా అవుతాడా? 12 ఎకరాల భూస్వామి పేదోడు అవుతాడా? 12 ఎకరాల భూస్వామి ఉన్నోడు గ్రూప్ 1 ఉద్యోగం కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగం కొట్టుకపోయారు. అది ఆధారాలతో సహా నిరూపించిండు. ఇప్పుడు ఇది బయట పెట్టినందుకు తీన్మార్ మల్లన్న 50 లక్షలు డిమాండ్ చేసిండు. నేను 50 లక్షలు ఇచ్చినా తీన్మార్ మల్లన్న అందుకే సపరేట్ కూకున్నాడని చెప్తా ఉన్నాడు. అయితే అసలు విషయం ఏంది, ఎందుకు జరగాల్సి వచ్చింది ఈ విషయం తెలుద్దాం. అసలు మరి అయిపోయిందా, ఇంతటితోనే కథ ముగిసిందా అంటే ఒకసారి చూద్దాం. ఇగో ఈయన ఈ విషయం ఏంటంటే కొన్ని రెడ్డి జాగృతి దానిలో రెడ్డికి సంబంధించిన ఇలా కుల సంఘాల అవి ఉంటాయి కదా. ఇగో ఇలా పెడితే తీన్మార్ మల్లన్న ఏ విధంగా తిరుగుతుంది. ఇగో రెడ్డి వ్యతిరేకి తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టకండి, ఈడబ్ల్యూఎస్ రెడ్డికి కోటకు రిజర్వేషన్ ఎందుకు అన్న విధవ వీడని చెప్తా ఉన్నాను. ఎవరు పెట్టినో నాకు తెలియదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద పేదలకు రావాల్సిన 5 ఎకరాల భూమి ఉన్న లోపల 5 ఎకరాల లోపు పేదలకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకోవాల్సిన ఆ సర్టిఫికేటు 12 ఎకరాల భూసాము ఉంటే కొట్టుకపోతా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా?
ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ ఏది ఓసీలకు వద్దని చెప్పిండా. పేదలకు నిరుపేదలకు రెడ్డిలో ఉన్న నిరుపేదలకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటాను వీళ్ళు దొబ్బిపోతూ ఉంటే చేతులు కట్టుకొని మార్చుకొని కూర్చుంటారా? మీకు అంటే నిరుపేదలకు రెడ్డిలలో ఉన్న నిరుపేదలకు రావాల్సిన వాళ్ళు భూమి జాగలు లేనోనికి అతి తక్కువ 5 ఎకరాల లోపు ఉన్నోనికి రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద గ్రూప్ ఉద్యోగాలు, బీసీ ఎస్సీలకు రావాల్సిన ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవడో 12 ఎకరాల భూమి ఉన్నోడు కొట్టుకపోతా ఉంటే 12 ఎకరాలు ఉన్న భూస్వామి బిడ్డ కొట్టుకపోతా ఉంటే చూసుకుంటా కూర్చోవాలా? ఈ గ్రూపులలో మీరు గివ్వెడతారు. ఈ గ్రూపులలో ఇగో రెడ్డిల గురించి పదే పదే మాట్లాడే ఇగో ఇలా నా కొడుకు అని ఈ ఫోటోలు ఎందుకని పెడుతున్నారు. ఇగో అంటే ఇది దీనిపై ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మరి దీనిపైన తీన్మార్ మల్లన్నపై సోషల్ మీడియా దుష్ప్రచారానికి వ్యతిరేకంగా పోలీసుకు ఫిర్యాదు. తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు దూషణలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోడుపల్లికి చెందిన జి మధుసూదన్ రెడ్డి మేడ్పల్లి స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆల సంజయ్ రెడ్డి, నాగస్వామి రెడ్డి ఈ ఇద్దరు తీన్మార్ మల్లన్నను దారుణంగా దూషించారు. ఈ దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు అన్నిటి మాచారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి మరియు రెడ్డి సంఘ నాయకులు కొలిమిరాజ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఈ నర్సిరెడ్డి అంటే ఎవరు? ఈ నర్సిరెడ్డి ఎవరు? ఈ ఇంతకుముందు ఆయన బిడ్డ వాళ్ళ నాన్న, ఇప్పుడు ఈయన బిడ్డకే నర్సిరెడ్డి అంటే నరసింహారెడ్డి అంటే నరసింహారెడ్డి. అయితే మరియు రెడ్డి సంఘ నాయకుడు కొలిమిరాజ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నాయని ఆరోపించారు. వీరిలో నరసింహారెడ్డి తీన్మార్ మల్లన్నను బ్లాక్మెయిల్ చేసి 50 లక్షలు తీసుకున్నాడు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చూసినావా కథ? వీళ్ళ జోలికి బ్లాక్మెయిలరు, చీటరు ఇలాంటి ఆరోపణలు చేస్తారని అంటూ ఈ అగ్రవాళ్ళ కులాల వీళ్ళకు సంబంధించిన ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 5 ఎకరాల భూమి ఉన్న పేదోనికి దక్కాల్సిన సర్టిఫికెట్ను 12 ఎకరాల భూమి నుండి కొట్టుకపోతా ఉంటే తీన్మార్ మల్లన్న అన్యాయంగా కొట్టుకపోతా ఉన్నారు. పేదలకు దక్కాల్సిన సీట్ అది గ్రూప్ 1 ఉద్యోగం. ఆ గ్రూప్ 1 ఉద్యోగాన్ని అన్యాయంగా కొట్టుకపోతున్నారని మాట్లాడినందుకు ఇలాంటి బ్లాక్మెయిల్ కేసులు, బ్లాక్మెయిల్ దందా అని బ్లాక్మెయిల్ నేను 50 లక్షలు ఇచ్చినా అని ఈయన చెప్పుక తిరుగుతున్నారు. అయితే ఈయన ఈ రెడ్డి సభ తిరుగుతున్నాడు అన్నట్టు. ఒకసారి చూద్దాం మరి నిజంగా. ఇదిగో ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసిరు. జాతీయ ఎస్సీ కమిషన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఎస్సీ కమిషన్ నోటీసులు. జీడిపల్లి దీపికపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. చర్యలు. విద్యలో ప్రవేశం నకిలీ ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించిన వ్యవహారంపై ఎస్సీ కమిషన్ సీరియస్గా స్పందించింది. జీడిపల్లి దీపిక పేరుతో ఉన్న ఈ స్కామ్పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య సంచాలకులకు అధికార నోటీసులు జారీ చేసింది. నిజమైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెందాల్సిన సీట్లు అక్రమంగా ఆక్రమించబడ్డాయి. ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్న కమిషన్ సంబంధిత అధికారుల నుండి వివరణ కోరింది. అధికారుల నిర్లక్ష్యంతో కలిసొచ్చిన వ్యవహారం రాష్ట్రంలో సామాజిక న్యాయానికి విపత్తుగా మారిందని విద్యా వర్గాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆగింది. ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది. అసలు నిజంగా దీని కథ ఏంది, దీని లెక్క ఏందని తేల్చాలి. నిజంగానే అర్హులా కాదన్నది తేలాల్సి ఉందని ఎస్సీ కమిషన్ కూడా సీరియస్ అయింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇన్ని రోజులు ఆగింది. అసలు మరి మధుసూదన్ రెడ్డికి చేస్తే ఈ కథ ఏందన్నది బయటపడుతుంది. ఈ రెడ్డి గారి కథ ఏందన్నది బయటపడుతుంది. మధుసూదన్ రెడ్డికి ఒకసారి చేసి చూద్దాం, చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు అడ్డగోలుగా మీరు దోసుకుంటా ఉంటే బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. పేదలకు రెడ్డిలలో పేదలకు రావాల్సిన గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోతారు. అంటే మీకు చేసుకుంటా ఊకుండాలన్నట్టు. ఇక హలో బ్రదర్, నమస్తే. నమస్తే అన్న. ఈ తీన్మార్ మల్లన్న ఎవరి దగ్గర బ్రదర్ 50 లక్షలు డిమాండ్ చేసింది? నిజంగా 50 లక్షలు ఇచ్చేంత కెపాసిటీ ఆయన దగ్గర ఎందుకు ఉన్నది? ఆయన ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు మల్లన్న పైన? వాడు అన్న ఆయన అవినీతి ఈయన ఈడబ్ల్యూఎస్ ఎట్లా మోసం చేసి తీసుకుండో, బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన వైస్ ఎంపీ ఉన్నప్పుడు
ఒకటే రోజులో తీసుకున్నాడు ఎవరు ఈ నరసింహారెడ్డి? సర్టిఫికేట్. నరసింహారెడ్డి అనేది ఆయన. ఓకే. గాడిపల్లి నరసింహారెడ్డి. జీడిపల్లి నరసింహారెడ్డి. జీడిపల్లి, ఓకే, జీడిపల్లి నరసింహారెడ్డి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల్ వైస్ ఎంపీ. ఓకే. ఒకటే రోజులో సర్టిఫికేట్. అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒకటే రోజులో పని అయిపోతుంది, పేదోనికైతే కాదు కానీ. కాదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లోనే పెట్టి నాకు 12 ఎకరాలు 15 ఎకరాలు. అవునవును, 12 ఎకరాల భూమి ఉందని చెప్పిండు. అవును. మరి 12 ఎకరాల భూమి ఉన్నాడు, పేదోడు ఎట్లా అవుతాడు? పేదోనికి రావాల్సిన రెడ్డిలలో పేదోనికి రావాల్సిన సర్టిఫికేట్ ఎట్లా దొబ్బిపోతుంది మరి? అదే ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళకి వస్తే ఒక లెక్క ఉంటది అన్న. వీళ్ళు ఉండి అధికారులకు డబ్బులు ఇచ్చి మరి చేసి వీళ్ళు రేపు పొద్దున ఇప్పుడు ఆమె వాళ్ళ కూతురికి ఎంబీబీఎస్ సీటు తెప్పించుకుండు. ఇప్పుడు ఆమె ఇన్ని డబ్బులు పెట్టి అన్ని పెట్టి ఆమె ఎంబీబీఎస్ అయినాక కూడా ఆమె కరెక్ట్ సర్వీస్ చేస్తా అని గ్యారంటీ ఏముంది? అయితే 50 లక్షలు ఇప్పుడు ఇప్పుడు ఈయన చేసిన అవినీతి బయట పెట్టినందుకు, అంటే నిరుపేదలకు, రెడ్డిలలో నిరుపేదలకు రావాల్సిన సీటును ఈడబ్ల్యూఎస్ కోటా కింద దొబ్బిపోయినందుకు, ఈ తీన్మార్ మల్లన్న ఆధారం బయట పెట్టినందుకు 50 లక్షలు అడిగిండు తీన్మార్ మల్లన్న. నేను 50 లక్షలు తీన్మార్ మల్లన్నకి ఇచ్చినా అని చెప్తున్నాడు. 50 లక్షలు ఇది వచ్చినాక నేను తీన్మార్ మల్లన్న దగ్గరకు పోయి సెటిల్ చేసుకుని 50 లక్షలు ఇచ్చినాను. ఇక మల్లన్న కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావిస్తలేడు. చేసిన 50 లక్షలు మేము సెటిల్ చేసుకున్నామని లోకల్ రిపోర్టర్స్ కి, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చేస్తున్నాం. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ కు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అది నేనే కంప్లైంట్ ఇచ్చాను. అది కంప్లైంట్ ఇస్తే నేను చాలా సార్లు కలెక్టర్ కి ఈయన పైన చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నిజమైన రెడ్డి వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఇప్పుడు ఈమె వల్ల వాళ్ళందరూ లాస్ అయిపోయినారు కదా. అంటే ఒక పోస్ట్ అయితే పోయింది కదా. ఇప్పుడు అర్హులు కాని వాళ్ళు ఒక పోస్ట్ పొందడం వల్ల లాభం ఏముండదు, ఒక పేదోడు నష్టపోతున్నాడు కదా. నష్టపోయింది. దానివల్ల ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి కలెక్టర్ కి నోటీస్ పంపించింది. ఓకే బ్రదర్, మీరు 30 రోజులలో మొత్తం ఈ బండారం మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు దొంగెవడు లంగెవడు ఎట్లా వచ్చింది ఏం కథ అన్నది మొత్తం బయటపడుతుంది. వీడికి మున్సిపల్ పార్టీలో 100 గజాల పైన ఇల్లు ఉంటది, అన్నుంటది, కరువుడే కాదు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా దానిపాటు ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇవన్నీ చేస్తున్నట్టు. ఇవన్నీ చేస్తుండు. ఇప్పుడు ఎంత అంగబలం, ఆర్థికంగా బలం ఉండి, రాజకీయ పరంగా బలం ఉండి ఇట్లా ఇవన్నీ చేయగలుగుతుండు. అన్ని చేయగలరు. అది నిరుపేదలైన రెడ్డిలు ఆలోచించుకోవాలి ఇది విషయం. మనం ఎవరికి అధికారం కట్టబెట్టినాం, ఎవరికి రావాల్సిన సీటు ఎవరు దొరికిపోతున్నాడు, ఎవరికి ఓట్లు వేస్తే ఏం చేస్తున్నాడు ఏందనేది మనం కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. ఓకే బ్రదర్, ఇది కంటిన్యూ చేయండి మీరు. దీని వీళ్ళ భర్తం పట్టేదాకా మీరు విడిచిపెట్టద్దు. ఓకే అన్న, డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన అన్ని మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, పంపించండి. ఓకే రైట్. ఇది నువ్వు నిరుపేదలకు రావాల్సిన సీటును, నిరుపేదలకు రావాల్సిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5 ఎకరాల లోపు ఉన్న పేదవారికి రావాల్సిన సీటును నువ్వు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టి, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి 12 ఎకరాల భూమి ఉన్నోనివి, 100 గజాల స్థలం ఉన్నోనివి, ఇంత పెద్ద కోట్లకు ఉన్నోనివి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటా ఉంటే మీకు చేతులు కట్టుకొని కూర్చోలే. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మీ చేతులు కట్టుకొని మీ శైలం ఒకటి మీరు నిల్చొని జిందాబాలు కొట్టాలనా? ఈ అధికారం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తున్న దశలో వీళ్ళు బీసీలు ఎప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బానిసలుగా పనిచేయద్దు. ఏ నాయకుని కూడా బానిసలుగా పనిచేయద్దు. మాకు వచ్చే హక్కుల కోసం రావాల్సిన, నేను రెడ్డిలో కూడా చెప్తున్నా, నేను రెడ్డిలలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా పెట్టింది వాళ్ళ కోసం, రెడ్డిల ఓన్లీ అందరు రెడ్డిల కోసం కాదు, నిరుపేదలైన రెడ్డిల కోసం పెడితే వీళ్ళు 12 ఎకరాలు ఉన్న భూస్వామి ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని ఈ గ్రూప్ 1 ఉద్యోగం కొట్టేస్తే ఎవడు బాధ్యుడు? ఎవని ఫలాలు ఎవడు తింటా ఉన్నాడు? ఎవని పదవులు ఎవడు తీసుకుంటా ఉన్నాడు? ఎవరికి వచ్చిన అక్కడ ఇది రాజ్యాధికారం. ఇప్పుడు పోనీలే పాపమని ఈయనకు వైసీపీ ఎంపీ అట, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కథ అల్లిండు అన్నట్టు. అంటే ఈయన అధికారం ఉంటే ఏదైనా చేయగలుగుతారు అన్నట్టు. మీరు ఎవరి కోసం ఇస్తుర్రు ఏం కథ అన్నది ఒక్కోసారి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే మీకు రావాల్సిన, పేదోనికి రావాల్సిన ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని కొట్టుకపోయింది. ఎస్సీ కమిషన్కి అక్కడ ఫిర్యాదు ఇచ్చారు. దీనిపైన మొత్తం భాగవతం అంతా బయటపడుతుంది. చూద్దాం. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంటు అది నిరుపేదలకు అందుతుందా లేదా అన్నది మరి ఇంతవరకు చూస్తున్నది అన్నది చూడాలి. అధికార బలం అడ్డంగా పెట్టుకొని వీళ్ళు చేస్తున్న దోపిడీ మామూలు దోపిడీ కాదు. పేదోనికి దక్కాల్సిన సీటును 12 ఎకరాల భూస్వామి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఈ గ్రూప్ 1 ఉద్యోగం కొట్టేస్తాడు. దయచేసి మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.